సీఎం సొంత జిల్లా కడపలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ సొంత జిల్లాపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. వీటితో పాటు కడప నగరాన్ని సుందర కడపగా మార్చబోతున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయల నిధులతో నగరంలోని ప్రధాన కూడళ్లను వినూత్న ఆకృతులతో సుందరంగా తీర్చిదిద్దుపోతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపడుతున్న కూడళ్ల ఆకృతులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ దిగి ఆ విగ్రహాన్ని చేసి అలా ఎక్కువ వచ్చి ఇలా వచ్చి ఇక్కడ వెహికల్ కడప నగర అభివృద్ధిపై కడప నగర వాసులు ఏమంటున్నారో మా కడప ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో కడపలో ఇప్పుడు కడపని సుందరంగా తయారు చేసే పనిలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతిభ మీరు అన్నట్లుగానే ప్రతిభ మీరు అన్నట్లుగానే సీఎం సొంత జిల్లాపై సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిఘా పెంచారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్ పెంచడంతో పాటు 7 కూడలను అభివృద్ధి చేసి రేపు 23వ తారీఖు సీఎం జగన్ వీటన్నిటిని కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు. ప్రధానంగా చెప్పాలంటే కడపలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి పనులు అయితే ఈ ఏడాది జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ నగర కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ వచ్చినప్పటి నుంచి రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం, వెంటనే సర్కిళ్లను కూడా అభివృద్ధి చేయడం, ఈ సర్కిళ్ల వ్యాప్తంగా చుట్టుపక్కల కొత్త ఆకృతులను ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మనతో మాట్లాడడానికి కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఈ డెవలప్మెంట్ జరుగుతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కడప నగరంలో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపం అయితేమి, అభివృద్ధి రూపం అయితేమి మన కడప నగరానికి కొన్ని వందల కోట్ల సంక్షేమ నిధులు విడుదల కావడం జరిగింది. అలాగే మన కడప నగరంలో రిమ్స్ హాస్పిటల్ కానీ, ఆడ క్యాన్సర్ హాస్పిటల్ కానీ, తర్వాత మెంటల్ హాస్పిటల్ కానీ, తర్వాత అన్ని కూడల్లో కూడా ఈరోజు ప్రతి కూడల్లో కూడా అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి కారణము 2014, 2019లో మన కడప మేయర్ గారు సీఎం మన జగన్మోహన్ రెడ్డి సార్ కాకముందే ఇది సంబంధించిన కడప నగరానికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిలేదని చెప్పి ఆ రోజు నుంచి ఒక కాలువలలో నీళ్లు పోయే విధంగా, ఎక్కడి నుంచి స్టామ్ వాటర్ డ్రైన్ పోయే విధంగా ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించి కొలతలు వేయడం జరిగింది. ఆ విధంగా నీరు పోయే మార్గాలను చూసుకుంటూ వచ్చారు. ఈరోజు 2014 నుంచి 2019 టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఒక్క సంక్షేమము, ఒక నిధులు కూడా విడుదల చేయకుండా కడప నగరాన్ని అంధకారంగా ఉంచిన ఘనత టీడీపీ వారిది. అదే 2019 నుంచి 2023 వచ్చే లోపల 2 సార్లు మన రాష్ట్రంలో కరోనా వచ్చినా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎక్కడ కానీ ఆపకుండా కడప నగరాన్ని డెవలప్ చేసే విధంగా ముందుకు పోయే విధంగా పోతున్నారు. అలాగే 16 సర్కిళ్లు మన కడప నగరాన్ని తీసుకుంటే అన్ని సర్కిళ్లు మనం అభివృద్ధి చేయలేము, కనీసం మనం 6 సర్కిళ్లు 7 సర్కిళ్లు చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సర్కిళ్లను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ చేసే విధానంలో కూడా కొంచెం అన్ని సర్కిళ్లు డెవలప్ చేయడం వల్ల అక్కడక్కడ ఇబ్బంది కలగడం జరుగుతుంది. కారణము ఒకవేళ మనం త్వరగా గతిన ఈ డెవలప్మెంట్ చేయలేకపోతే నిధులు ఎనికిపోతాయని చెప్పి ఆ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మా మేయర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ ఆయన త్వరగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ ప్రభుత్వంలో చేశాము, కానీ ఒకేసారి అన్ని సర్కిల్ లేకుండా కొన్ని సర్కిల్ చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలు ఈ సర్కిల్ వలన ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, సాయంత్రము కానీ ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీని మీద మీరేమంటారు? ప్రభుత్వము 4.5 సంవత్సరం నుంచి నిద్రపోతూ ఈరోజు కేవలం సర్కిళ్లలో మాత్రమే నాసిరకం పనులు చేసుకుంటూ ఉండడం వలన స్కూల్ పిల్లలకే కాదు, కాలేజీకి పోయే వాళ్ళకే కాదు, ఉపాధ్యాయులకు, టీచర్లు అందరికీ ఇబ్బంది అవుతుంది. డెవలప్ చేయొచ్చు, కానీ దానికి ఒక లైన్ క్లియర్ చేసి ఇంకొక లైన్ క్లియర్ చేసి ఉంటే బాగుంటుంది తప్ప ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా పబ్లిక్
జనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి ముందు గతంలో చేసింటే బాగుండు. ఈ అభివృద్ధి కడప నగరంలో బుగ్గవంక ప్రాజెక్టుగా అది బుగ్గవంక పోయే రక్షణ కూడా సరిగ్గా నిర్మించలే. దేవుని గడపలో ట్యాంక్ బండ్ చేస్తామన్నారు, అది ఇంకా చేయాల్సిన పనులు అభివృద్ధి దండిగా ఉంది తప్ప కేవలం కొద్ది రోజులలోనే ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఈ కడపకని చెప్పి నాసిరకం పనులు చేయడం వలన పబ్లిక్ ఇబ్బందే, కానీ దాని వలన చకచక చేసుకోవడం వలన నాసిరకం పనులు ఎన్ని ఇబ్బంది అవుతుందని చెప్తున్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది, కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ పని చేసినా ఒప్పుకుంటారు. ఇప్పుడు వెడల్పుగా ఉండాలా, రోడ్లు బాగుండాలా, విశాలంగా ఉండాలా, బాగా పోవాలా అన్నప్పుడు ఒక రోడ్డు ఒక్క పక్క చేసుకోవాలా, ఒక సర్కిల్ ఒక్కొక్క సర్కిల్ చేసుకుంటూ వస్తే బాగుంటాయి. అన్ని సర్కిళ్ళు ఒకటేసారి కొట్టేసి రెండో సర్కిల్ కొడితే పర్వాలేదు. రోడ్లు పోకుండా వాళ్ళు రోడ్లకు అడ్డంగా ఏదంటే వాళ్ళు జేసీబీతో పెట్టి అన్ని తీసేస్తే కనీసం స్కూటర్ పోయేదానికి కూడా లేదు. ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి పోవాలన్నా కూడా కనీసం ఒకవేళ హాస్పిటల్ పోవాలన్నా ఎవరైనా రోగాలతో ఉండేటోళ్ళకు ఆటో సర్వీస్ కూడా సరిగ్గా లేదు. చుట్టూ తిరిగి పోవాలంటే ఒకవేళ పేషెంట్ ఉంటాడో తెలియదు, పోతాడో తెలియదు. కాబట్టి ఎన్ని అధికారులు ఏం చేయాలంటే కనీసం ఒక సర్కిల్ కాడి ఒక సర్కిల్ కాడికి పోయేటట్టుగా ఏదైనా అత్యవసరంగా ఉండే హాస్పిటల్ కాడికి అన్నిటికీ సవ్యంగా చేసి పెడితే బాగుంటుంది. స్కూల్ పిల్లకాయలు కూడా పొద్దున్న లేచిపోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. దేవునికడ పొరట్లో అయితేనేమి, ఇక్కడ కళ్ళైపోకపోలనే కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి అధికారులందరూ ఏం చేయాలంటే ఇదే కరోనాలో ఉన్నప్పుడు బాగా అన్ని ఏడాళ్ళు ఆడు ఉన్నాయి. ఎప్పుడైతే కరోనాలో అందరూ ఇళ్లలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా రోడ్లలో ఉన్నప్పుడు ఉండాలంటే అప్పుడు స్కూల్ సెలవులు ఇవ్వాలి, కాలేజీలకు సెలవులు ఇచ్చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అధిక రోడ్డు వెడల్పు చేసేటప్పుడు అంగళ్ళు మొదలుపెడతారు, వాళ్ళ జీతాలు గుమాస్తాలకు కానీ ఓనర్లకు కానీ వాళ్ళకి ఇబ్బంది, బాడుగలు కట్టుకోవాలనే చేయాలని లేవు. అట్లా అన్నీ చూసుకోవాలి దగ్గరగా. ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్ఆర్ 4.5 సంవత్సరంలోనే ఒక సంవత్సరంలో ఒక సర్కిల్, ఇంకో సర్కిల్లో ఒక సర్కిల్ అట్లా చేసుకుంటూ వచ్చి ఎవరైనా అభివృద్ధి అంటారు. గోకులాజీ పాతకాలం నుంచి నేను వింటానడం ఇది పగలబడతారు ఇంతవరకు బలవట్లే, ఇప్పుడు బలవట్టారు. కానీ పగలబట్టినుకుంటున్నారు కనీసం రోడ్లు కూడా సరిలేవు. సందులో నుంచి ఈ సందులో నుంచి పోయేదాన్ని కూడా లేదు. మొత్తం కాలువలని పెద్ద పెద్ద డ్రైనేజ్ చేశారు, అది ఇంతవరకు జరగల. నీళ్లు పోయేదానికి ఇబ్బంది, వచ్చేదానికి ఇబ్బంది. అంటే మనుషులకు ఆలోచించి అధికారులు లేదంటే ఏదన్నా చేయాలి, అభివృద్ధి చేయాలి కాదనం. కానీ అధికారుల దగ్గర నుంచి వచ్చేది ఒత్తుల్లో కూడా వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉంటారు. అధికారులు ఏం డైరెక్ట్ వచ్చి ఏ పని చేయలేరు, పనులు ఉండారు, వాళ్ళకు కూడా జీవనోపాధి వచ్చినట్టే ఉంటుంది లెక్క, మేము కాదంట్లా. కానీ అభివృద్ధి అనేది బాగా చేస్తా అంటే పర్వాలే, నత్తనమే చేస్తా పనులు చేయకుండా ఉండాలంటే కష్టమవుతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు కడప నగరంలో జరుగుతున్న అభివృద్ధి గతంలో రాజీవ్ పార్క్ ఏర్పాటు చేసే టైంలో కూడా చూసాం. అంటే సీఎం వచ్చిన రోజు కాకుండా 2 రోజులకే మొత్తం అక్కడ ఉండే డివైడర్లన్నీ కూడా చెడిపోయాయి. ఇప్పుడు జరిగే పనుల మీద కూడా మీరేమంటారు? ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ టౌన్లో చేసే కంటే జగనన్న కాలనీలలో టిట్కో ఇళ్లలో డబ్బులు కట్టి వాళ్ళు బాడుగలు కట్టలేక వాళ్ళు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి అట్లా జగనన్న కాలనీలో రోడ్డు లేవు కదా, చిన్న సిమెంట్ మూట తీసుకుపోవాలని 500 ఆటోకి అడుగుతున్నారు. అలాంటి చోట చేసింటే ముందు బాగుండు. ఇలా చేసి మోహన్ హాస్పిటల్ సందులో అయితే ఏమి, అప్సరా దగ్గర అయితే ఏమి 1 గంట పడుతుంది సందులోంచి రోడ్డు మీదకి రావాలంటే. ఇవన్నీ కాకుండా ముందు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జగనన్న కాలనీలో రోడ్డు వేసి టిట్కోయిన్లు పూర్తి చేసి పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది. చెప్పండి, అందరూ ఇప్పుడు ట్రాఫిక్ గురించి ఎక్కువగా చెప్తా ఉన్నారు. అంటే అభివృద్ధి కోసం ఒక 2-3 రోజులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి అట్లా ప్రజలు ఆలోచించాలనే ఆలోచన ఏం లేదా? గత్యంతరం లేదు. జగనన్న చివరిలో మేల్కొన్నాడు. ఎన్నికల టైం కాబట్టి ఎన్నికల ముందరైనా కొంత డబ్బులు ఛాన్స్ చేసి ఇక్కడ ఈ కడప నగరానికి మమ అనిపించుకునే పద్ధతిలో ఇవాళ సర్కిళ్లను డెవలప్ చేసి సర్కిళ్లను ఆధునీకరణ చేస్తారు. ఉండే సర్కిల్ను పడగొట్టి, కడప నగరంలో ఉండే సర్కిల్ను పడగొట్టి ఆధునీకరణ చేసి దానికి ఒక జగన్ బ్రాండ్ వేసుకొని జగన్ ఓపెన్ చేసినట్టు దీన్ని ఆధునీకరణ చేసి అది చెప్పుకోవడానికి తప్ప మిగతా అభివృద్ధి అయితే కడప నగరంలో లేదు. డాక్టర్ వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించి అప్పుడు ఆయన ప్రారంభించిన పనులు బొగ్గబొక్క సుందరీకరణ పనులు ఇంతవరకు పూర్తి కాలే. అదేవిధంగా కడప నగరానికి ప్రతి ఏటా జనవరి నుంచి మళ్ళా వర్షాలు పడే జూన్ వరకు త్రాగునీటి సమస్య ఉంటుంది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆనాడు సమస్యల బ్యాక్వాటర్ నీళ్లు తెప్పించమని చెప్పినాడు. ఈయన అది పూర్తి చేస్తారనుకున్నాం. ఈ 4 నెలలుగా ఒకసారి గండికోట నుంచి వాటర్ వస్తుందట, ఒకసారి ఎర్రచెరువు నుంచి వాటర్ వస్తుంది, లింగంపల్లి సర్ఫేస్ డ్యామ్ నుంచి నీళ్ళు తీసుకొచ్చామంటారు, ఒకసారి ఇప్పుడు బ్రహ్మసాగర్ నుంచి
ఈ గ్రావిటీ ద్వారా ఇక్కడ నీళ్లు తీసుకొచ్చామని చెప్పి అది టెండర్లు కూడా కాలే 200 కోట్ల డబ్బులు ఇవ్వాలా, అంత డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎత్తిపోయింది. రవీంద్రనాథ్ మేయర్గా ఉన్నప్పుడు ఆయన కాలంలో వీధికి ఒక సబ్ కార్లెట్ ఇచ్చి రామ్కి కన్స్ట్రక్షన్ నుంచి వీధికి ఒక సబ్ కార్లెట్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు చేసిపోయారు. అది అండర్ గ్రౌండేజ్ పరిపూర్తి లేదు, దానికి 100 కోట్లు పైబడింది, 100 కోట్లు లెక్కలేదు. రహదారుల సంబంధాల్లో అన్ని రోడ్డు వెడల్పు చేయాలా, చేయలేదు. 3 రహదారులు చేసినారు, దానికి లెక్కలే. అదేవిధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కడపకు రిమ్స్ వద్దకు ఫస్ట్ టైం 2019 డిసెంబర్లో ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది వచ్చినాడు, ఒక శంకుస్థాపన చేసినాడు. ఏది దేవునిగడప చెరువు సుందరీకరణ చేస్తాం, హైదరాబాద్ ట్యాంక్ బండ తరహాలో అక్కడ అభివృద్ధి, ఇక్కడ ట్యాంక్ బండ్ను అభివృద్ధి చేస్తాము. అక్కడ బుద్ధుడు ఉంటే ఇక్కడ రాసేడు విగ్రహం పెడతాం, మొత్తం బోటింగ్, చుట్టూ లైటింగ్, పార్కు, అదేవిధంగా విగ్రహాలు అవన్నీ ఏర్పాటు చేస్తాం, 55 కోట్లతో శంకుస్థాపన చెప్పి చేస్తున్నామని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, శంకుస్థాపన చేశారు. తర్వాత ఇక్కడ కడపలో ఉన్న అంజద్ బాజా, సురేష్ బాబు, రవీంద్రనాథ్, మల్లికారెడ్డి పెద్ద పెద్ద నాయకులంతా పోయి భూమి పై చేసి టెంకాయలు కొట్టినారు. కొడితే పని ప్రారంభం కాలేదు. 4 ఏళ్ళు అయింది. మళ్ళా 4 ఏళ్ళు అయినప్పటికీ ఒక కడుగు కూడా పని ప్రారంభం కాలేదు. అవి పెండింగ్ లో ఉన్నాయి. త్రాగునీటి సమస్య, ఇవన్నీ ఈ అభివృద్ధి పనులన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు చేస్తామనేవి కూడా చేయలేకపోవడం వల్ల ఈ ఎన్నికల టైంలో జనానికి కొంచెం పై షో మేడిపెట్టి చందంగా మనం అభివృద్ధి చూపించాలి. కాబట్టి సర్కిల్ను ఆధునీకరించే దీనికి 18 లక్షలు, దానికి ఆడ 20 లక్షలు, ఇట్లా లక్షల్లో అభివృద్ధి చేసి మమ అనిపించుకునే పద్ధతిలో తిరిగి ఎన్నికలు పోయే పద్ధతిలో ఇవాళ జిమ్మిక్కుల ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు. దానికి ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళంతా కూడా తానా తందాన అనుకుంటా ఇవాళ నగరాన్ని ఇవాళ డిస్టర్బెన్స్ చేసే పద్ధతిలో చేసి ఇక్కడ కడప నగరం, ఇక్కడ ఆయన ప్రతి ఏటా కడపకు లేకపోతే జిల్లాకు క్రిస్మస్ అప్పుడు ఆయన పండగ సందర్భంగా, అదేవిధంగా ఆయన రాజశేఖర్ జయంతి సందర్భంగా 2 సార్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి అట్లా వేస్తారు. ఆ వేసే సందర్భంలో శిలాపాలకలు వేసి మమానిపించే పద్ధతిలో ఇక్కడ అడావుడిగా పనులు చేస్తున్నారు. అడావిడిగా చేయడం ద్వారా నాణ్యత కరువు అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పర్యటన వాయిదా వేసుకొని సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేసినప్పటికీ వారం 10 రోజులుగా ఇవాళ ట్రాఫిక్ ను బంద్ చేసి రూట్లు మళ్లించి ఇవాళ అడావిడిగా అభివృద్ధి పనులు చేయడం ద్వారా అంతో ఇంత అభివృద్ధి పని చేయడం ఇవన్నీ నాసిరకంగా ఉంటాయి. కొంత టైం అయినని చెప్పినప్పటికీ మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేశాయి. ఇప్పుడు నిర్మానుష్యంగా రోడ్లు బ్లాక్ చేసి వారం 10 రోజులు దాదాపు 20 రోజులుగా కడప నగర ప్రజనం కూడలలో ఉదయము సాయంత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కడప నగరంలో ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు నాణ్యత లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈ పనులు నిజంగానే నాణ్యత లేకుండా చేస్తున్నారని భావిస్తున్నారా? ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాంట్రాక్టులు అయ్యి అని చెప్పేసి చేస్తున్నారు. కానీ కాంట్రాక్ట్ ఇచ్చే పద్ధతుల్లో ఇచ్చినప్పుడు సరైన ఇంజనీరింగ్ లేదు. ఆ ఇంజనీరింగ్ చదువులు లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన దానివల్ల ఇప్పుడు నాసిరక పనులు జరుగుతున్నాయనేది కంటికి కనపడుతున్నా కూడా ఇదని లేదు. ఇప్పుడు చేసే పనులు కూడా గతంలో రోడ్లు సర్కిళ్ళు బాగున్నాయి. మరి ఆ సర్కిళ్ళు ఎందుకు బాగాలేవు? వీళ్ళ కోసం ఇప్పటి కోసం అంటారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులు తెస్తున్నారు, వేలు అప్పులు తెచ్చి పెడుతున్నాం అంటున్నారు. ఎవరు పెడుతున్నారు? అవినీతిని పెంచి పోషించుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క దాంట్లో పర్సంటేజ్ల్లో కూడా ప్రతి ఒక్క దాని మీద ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాసిరకం అంటే మరీ దారుణమైన నాసిరకం. ఇప్పుడు చేస్తున్నారు, రేపు పొద్దున ఓపెన్ అంటారు, అన్నీ పడిపోతాయి. ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పోలీసు మున్సిపాలిటీ ఇద్దరికి కూడా సమన్వయం లేదు ఈ ట్రాఫిక్ మీద అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పబ్లిక్ కోసం కాదు, అవినీతిని పెంచిపోచుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నా కూడా ఏదో విధంగా దోచుకొని పక్కన తెచ్చి ఇతర ఆస్తులు పెట్టుకుంటారు. ఈ మధ్య కొత్తగా ఒక ఒకటి తెచ్చారు సచివాలయంలో. ఏం తెచ్చారు? ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకొని డాక్యుమెంట్స్ ఇద్దరు అంటున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మా ఆస్తులు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు అమ్ముకొని ఇంగారంత తెచ్చి ఇంగారంత అవినీతి పెంచుకొని అవినీతి పరులను పెంచిపోయించుకుంటే కాంట్రాక్టుల పేరుతో ఎంతైనా చేస్తాం. రేపు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చేటప్పుడు వేలాది రూపాయలు పంచుకున్నాం. ఇప్పుడు 200 పోయింది, 500 పోయింది, 1000 రూపాయలు పోయింది. ఇప్పుడు కనీసం 5,000 నుంచి 10,000. నిన్న తెలంగాణలో కర్ణాటకలో కూడా 10,000 రూపాయలు జరిగిందన్నారు. ఇట్టాటి పనులు చేసుకుంటూ పోతున్నారు. కడపలో 2,150 కోట్లు ఇచ్చామని చెప్పారు. మరి 2,150 కోట్లు చేస్తే కడప అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చెప్తుంది, ఎంత పని చేస్తుంది? కాలువలు చూస్తే మరీ అధ్వానం. కడప నడిబొడ్డున ముందు కోర్టు దగ్గర ఉండే కాలువలు చాలా దారుణం. ఎటు పోవాలన్నా నీళ్లు కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు స్కూల్ పిల్లలే కాదు, ప్రతి ఒక్కటి ఉంది. డైవర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి పోవాలో ఏంటనే ఆలోచన కూడా ఉండాలి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఇదంటారు. ఇక్కడ కమిషనర్ పేరుతో మున్సిపల్ అధికారులు ఎంత దారుణాన్ని కూడా కడుతున్నారంటే లాస్ట్కు రౌడీజానికి కూడా దిగజారుతున్నారు. ఎందుకంటే కమిషనర్ చెప్పాడు ప్రతి ఒక్కరిని వాళ్ళకు భయం పుట్టిస్తున్నారు. ఏ రోజు లేని విధంగా అధికారులలో
అందరిని కలుపుకొని పోతారని చూస్తే ఇక్కడ రౌడిజం గుండాయిజంతోనే ప్రభుత్వం చేస్తామంటున్నారు. రౌడిజం గుండాయిజంతో కాదు, ఇప్పుడు జరుగుతున్న జనాల్లో చాలా మార్పు వచ్చింది, చాలా వచ్చింది. ఈ అభివృద్ధి పేరుతో రోడ్లు వెడల్పు అంటున్నారే కానీ ఆ వెడల్పు చేసే దానివల్ల వ్యాపార సముదాయాలు కూడా చాలా నష్టపోయాయి. ఆ వ్యాపారం నష్టపోయే దాని వల్ల దాని మీద తెచ్చుకుని లక్షలాది రూపాయలు తెచ్చుకొని అప్పులు పెట్టుకొని వ్యాపారం పెట్టుకొని రూమ్ అడ్వాన్సులు ఇచ్చి అవన్నీ చేస్తే ఆ అభివృద్ధి పేరుతో చేసినప్పుడు వాళ్ళందరూ ఏం కావాలి, ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కొడుకున్నారు. రోడ్లు వెడల్పు చేయొద్దని చెప్పాలి, దాన్ని పరిమితంగా చేసిండే బాగుండని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పనులు చేసే దానిలో ప్రభుత్వం ఇంకా ముందు వస్తాదని కాదు కానీ లాస్ట్కి ఇటువంటి ప్రభుత్వాల విషయంలో ఆలోచిస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గతంలో చూస్తున్నాం ఏ విధంగా ప్రజలు ఎట్లా బోర్డీ కొట్టించారంటే అనేది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఇటువంటి అప్పులు చేసి ఇట్లాంటి పెట్టి ఇటువంటి బాగుండేదాన్ని చెడగొట్టి మళ్ళీ ఏదో చేస్తున్నాం జిమ్మికులు చేస్తే ప్రజలు ఇంకా చూడలేదు నిద్రపోతారనుకోవద్దు. అంతా ఇప్పుడు ఈ కాలంలో అంతా విద్యావంతులు అందరూ వచ్చారు కాబట్టి ఇది అంటున్నారు. స్కూల్ పిల్లలు అయితే మరీ దారుణంగా తిట్టుకుంటూ ఓకే రైట్. ఇప్పుడు ఇది మొత్తంగా చూస్తే వాకర్స్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయము, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం కానీ కడప నగరానికి చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది, అవన్నీ పెండింగ్లో పెట్టి కేవలం సర్కిళ్లను అడ్డు పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి నాయకులు ఊపదంపుడు మాటలు చెప్తా ఉన్నారు. అభివృద్ధిని చేయాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. రోడ్ల వెడల్పు కానీ తాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అవినీతికి సంబంధించి రాజ్యం వెళ్తా ఉంది. వీటన్నిటిని కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే నాణ్యంగా పనులు చేయాలి. ట్రాఫిక్ సమస్యల విషయంలో కూడా అధికారులకు సమన్వయ లోపం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలను ప్యానిక్ చేయకుండా ఉండాలని చెప్పి వాకర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి.